కావలి అమృత్ పైలాన్ ధ్వంసం కేసులో నాపై కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. అమృత్ పైలాన్ ధ్వంసం కేసులో శుక్రవారం కావలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యేను 6.5 గంటల పాటు పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తం 42 ప్రశ్నలు సంధించగా పైలాన్ ధ్వంసం వ్యవహారంలో తన జోక్యం లేదని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. విచారణ అనంతరం మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నాడు విలేకరుల ప్రెస్ క్లబ్ కావాలంటే అధికారుల అనుమతితో అన్నా క్యాంటీన్ ఇప్పించడం జరిగిందన్నారు. తనపై, వైసీపీ నేతలపై, వైసీపీ పార్టీకు మద్దతుగా నిలిచిన విలేకరులపై కుట్రపూరితంగా కేసులు పెట్టారన్నారు. తనను పోలీసులు విచారించే సమయంలో ఒకటే చెప్పామని, అది సత్యమేవ జయతే అన్నారు. అక్రమ కేసులకు భయపడేదే లేదని, టీడీపీ నాయకులు చేసే అక్రమాలను బయటకు తీస్తూనే ఉంటామన్నారు. కావలి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రమంతా చేసిన విషయం ఈ తెలుగుదేశం ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టాలా అనే ఒక దురుద్దేశంతో ఈరోజు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఈరోజు ఎప్పుడో జరిగిన పైలాన్ కూల్చివేతకు సంబంధించి ఆ కేసుని రీఓపెన్ చేసి ఈరోజు దాన్ని అడ్డు పెట్టుకుని దాదాపు 13 మంది మీద 307 మరియు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని తప్పుడు కేసులు బనాయించి కొంతమంది మీడియా సోదరులని జైలు పంపటం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అక్రమ కేసులు బనాయించటం ఇవన్నీ కూడా జరిగినాయి. కోర్టు మాకు కొంతమందికి ఇంట్రీమ్ ఆర్డర్ రిలీఫ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన కావలి నియోజకవర్గంలోని పోలీసు డిపార్ట్మెంట్కి కూడా సహకరించండి అని చెప్పిన మీదట ఈరోజు వారి పిలుపు మేరకు ఉదయం 10 గంటలకి పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా కోరడం జరిగింది. మేము అదేవిధంగా వారు చెప్పిన విధంగా పోలీస్ స్టేషన్కి రావటము, దాదాపు 5 గంటల దాకా వారికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మమ్మల్ని అడగటము, వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పడం కూడా జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఒక విధంగా ఇది మీడియా సోదరులకి సంబంధించిన సమస్య. గతంలో వాళ్ళు ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్రెస్ క్లబ్ పెట్టుకునేదానికి అంటే మీడియా పాయింట్ ఒకటి కావాలంటే సోదరులంతా కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు నేను కూడా ప్రెస్ క్లబ్ సంబంధించి ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇస్తామని అధికారులతో కూడా మాట్లాడి అరేంజ్ చేస్తానని చెప్పడం జరిగింది. పైలాన్ కూర్చాము, ఆ స్థలాన్ని మేము ఇచ్చామని మా మీద కొన్ని అబద్ధపు సాక్ష్యాలతోటి ప్రేరేపించడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మమ్మల్ని అడిగినప్పుడు దానిలో ఎవరి ప్రమేయం లేదు, అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాకు ప్రెస్ క్లబ్ కావాలంటే ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్ అన్నా ఇప్పించండి అని అడిగిన మీదట అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని ఆనాడు చెప్పడం జరిగింది. అదేవిధంగా చేయడం జరిగింది. ఇది వాస్తవం. దీన్ని కావాలని మా జోక్యంతో అది కూర్చిన పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేదానికి మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించము. కాబట్టి ఈరోజు అదే విషయాన్ని పోలీసు అధికారులందరికీ కూడా స్టేట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. దాదాపు 6.5 hours మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేసి దానికి సంబంధించిన 42 క్వశ్చన్స్ మమ్మల్ని అడగడం, దాని అంతటికి కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది. కాకపోతే దీంట్లో కొంత కుట్ర కోణము ఉంది. కావాలని కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు సపోర్ట్ చేసిన కొంతమంది మీడియా మీద ఈ పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ కేసు బనాయించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఈరోజు సిఐ గారు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎదురుగా బోర్డు మీద ఉంది సత్యమేవ జయతే. తప్పకుండా ఎప్పుడు కూడా సత్యం అనేది జయిస్తుంది. కాబట్టి దీంట్లో
ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. కాబట్టి ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా భయపడేది లేదు, బెదిగేది లేదు. ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు చేస్తున్న అక్రమాన్ని కూడా తప్పకుండా బయటకు తీస్తాము అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు నేను పోలీస్ స్టేషన్కు వస్తుంటే నా వెంట వచ్చిన మా నాయకులు, మా కార్యకర్తలు, మా అభిమానులు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758.